ముక్కోటి ఏకాదశి సందర్భంగా హన్మకొండ జిల్లా దామెర కేంద్రంలో గురుస్వామి రమేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పునర్నిర్మితమవుతున్న శివాలయంలో నూతన దర్వాజా ప్రతిష్టాపన బిల్లా రమణారెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీరామరెడ్డి చేతుల మీదుగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామంలో పునర్నిర్మాణమవుతున్న శివాలయంలో నూతన దర్వాజా ప్రతిష్టాపన బిల్లా రమణారెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీరామరెడ్డి చేతుల మీదుగా జరిపించారు. అనంతరం బిల్లా రమణారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి పడిపూజ పుష్పాభిషేకం గ్రామంలో జరగడం ఎంతో ఆనందనీయమని అన్నారు. అయ్యప్ప స్వామికి పంబా స్నానం సందర్భంగా గ్రామంలో ప్రతి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి దీవెనలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ అయ్యప్ప స్వాములకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు దామెర మండల దామెర గ్రామంలో పెద్ద ఎత్తున పంబా అరాటు కార్యక్రమాన్ని నిర్వహించిన మన గురుస్వామి రమేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్వాములకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఈ విధంగా అంటే ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ జరగని విధంగా ప్రత్యేక తెలంగాణలోనే మన దగ్గర మాదనపేటలో జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ దామెర గ్రామంలో జరపడం ఇది శుభ పరిణామం. ఈ విధంగా అందరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవాలని ఈ విధంగా వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున మన శివాలయ టెంపుల్లోని దర్వాజా ఎత్తే కార్యక్రమం జరుపుకున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుకు వచ్చిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దామెరలో అయ్యప్ప స్వామి పంబా అరట్టు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఊళ్ళ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం పంబా అరట్టు అనేది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మా దామెరలో జరగడం మా అదృష్టంగా, మా ఊరు ప్రజలందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వచ్చిన భక్తులందరికీ, అయ్యప్ప స్వాములకి, మిగతా మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా శివాలయం దర్వాజా ఎత్తే కార్యక్రమం కూడా దర్వాజా ప్రతిష్టాపన కూడా ఇవాళ జరిగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా. అయితే ఆ శివాలయానికి కూడా అత్యధికంగా సంఖ్యలో భక్తులు పాల్గొనాలా, వాళ్ళు విరాళాలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆ శివాలయం శివరాత్రి లోపల మనకు దాని ప్రతిష్టాపన జరిగి గుడి మనకు అందరికీ శివుడు నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివాలయానికి వచ్చి అందరూ మీ ఆరాధ్య దైవమైన శివుని కొలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.